మరో 6 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జగన్ జాతికి అంకితం చేసి ప్రజల్ని మోసం చేశారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు పనులు పరిశీలనకు వస్తారని, ఫీడర్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మార్కాపురం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఈ ఏడాదిలోనే నీళ్లు ఇస్తామని చెబుతున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. దాదాపు ఈ మధ్య కాలంలోనే 4 సార్లు ఇటు మంత్రి కూడా నిమ్మల రామానాయుడు కూడా ఇటు వెలిగొండ ప్రాజెక్టుని ఏదైతే జరుగుతున్న పనులను అయితే పరిశీలన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తరచుగా ఏదైతే ఈ నెలలోనే మరోసారి ఇటు సీఎం చంద్రబాబు కూడా వెలిగొండ ప్రాజెక్టుని సందర్శించబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి ఉన్నారు. సార్, మీరు చెప్పండి, వెలిగొండ ప్రాజెక్టుకి మీరు తరచుగా వస్తున్నారు, పనుల్లో వేగం ఎలా ఉంది, సీఎం గారు ఎప్పుడు రాబోతున్నారు? ఏదైతే ఈ యొక్క నెల 15 రోజుల్లోనే ఒక 4 సార్లు ప్రత్యక్షంగా వెలిగొండ ప్రాజెక్టుని ఇక్కడ రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక వారం రోజుల్లోపుగానే ఏదైతే ఇక ఫీడర్ కెనాల్కి సంబంధించినటువంటి 456 కోట్ల రూపాయలతోటి 21 కిలోమీటర్ల లైనింగు, అదేవిధంగా 5.3 కిలోమీటర్స్ సీసీ వాల్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ ఫ్లేక్ కూడా చేయబోతూ ఉన్నారు. ఏదైతే ఇక వెలిగొండ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్, ఖచ్చితంగా 2026 సీజన్ కల్లా మనం వెలిగొండను పూర్తి చేయాలి. ఆ రోజు 1996 ఆయన పుట్టినరోజు నేను భూమి పూజ చేశా. 3-4 దశాబ్దాలు గడుస్తున్న ప్రాజెక్టు పూర్తి కావలేదు. ఎట్టి పరిస్థితులైనా సరే టైం బాండ్ పెట్టుకుని పూర్తి చేయాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే మేము కూడా ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి రివ్యూ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ క్యాంప్ ఆఫీస్ సెక్రటరియట్లతో కూడా అధికారులతో నిరంతరం చేస్తూ ఒక షెడ్యూల్ కూడా తీసుకుని, అంటే రేపు జూన్, అంటే 2026 జూన్ వరకు షెడ్యూల్ తీసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదని ప్రత్యక్షంగా, అంటే నిజంగా చూస్తే ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇప్పుడు టన్నెల్లో ఉన్నాం మనం అందరం కూడా, టన్నెల్ 2. మరి టన్నెల్ 2లో చూస్తే మరి గత ప్రభుత్వం పనితీరుకి ఈ ప్రభుత్వం పనితీరుకి చాలా డిఫరెన్స్. ఈ యొక్క టన్నెల్ 2కు సంబంధించినటువంటి లైనింగ్ చూస్తే 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో 705 మీటర్లు చేశారు లైనింగ్, 705 మీటర్లు. మరి ఈరోజు మేము వచ్చినటువంటి 18 నెలల్లోనే చూస్తే 3644 మీటర్లు. అంటే ఎంత డిఫరెన్సో చూడండి. 5 సంవత్సరాల్లో 705 మీటర్లు, 18 నెలల్లో 3644 మీటర్లు. అంటే ఎంత వేగంగా పనులు జరుగుతున్నాయి అనేది. అదేవిధంగా బెంచింగ్ ఉంది. బెంచింగ్ చూస్తే 5 సంవత్సరాల్లో వాళ్ళు 745 మీటర్లు చేశారు 5 ఇయర్స్లో. అదే మేము ఈ 18 నెలల్లోనే చూస్తే మరి దగ్గర మరి ఇది కూడా పెద్ద ఎత్తున మరి 6579 మీటర్లు ఈరోజు బెంచింగ్ పనులు మేము పూర్తి చేయడం జరిగింది. దీనివల్ల ఈ పని ఆగింది అనేటువంటి పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు ఫైనాన్షియల్గా కానీ, ఇటు టెక్నికల్గా కానీ, ఇటు ఏజెన్సీ పరంగా కానీ పూర్తి స్వేచ్ఛనిచ్చి పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా చూస్తే 18 నెలల కాలంలో పనుల్లో వేగం పెరిగిందని చెప్పని ఇటు మంత్రి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఏడాది జూన్ కల్లా వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం, నీళ్లు కూడా ఈ ఏడాది అందిస్తామని చెప్పని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి, వెలిగొండ ప్రాజెక్టు నుంచి.